హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిశాలో మీ ఆంధ్ర అమ్మాయి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే మొగలై బిర్యానీ చేస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చాలామంది బిర్యానీ అనేసరికి అన్ని బిర్యానీలు ఒకేలా ఉంటాయి, ఇలా పేర్లు పెట్టేస్తారు అనుకుంటారు. కానీ బిర్యానీలోని చాలా రకాలు ఉంటాయి. టేస్ట్ మాత్రం ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది. ఈ మొగలై బిర్యానీ అయితే టేస్ట్ మాత్రం అద్దరిపోద్దండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇంక్లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి. ముందుగా ఎసరు కోసం గిన్నెతో వాటర్ పెట్టుకొని అందులోనే బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకొని పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మరసం వేసుకొని, నేనైతే బాస్మతి రైస్ అయితే వేయట్లేదు, నార్మల్ రైసే వేస్తున్నాను. మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు. ఇదైతే బిర్యానీ ఆకు మా గార్డెన్లోది. ఇదంతా వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకొని మూత పెట్టుకొని అయితే ఉడికించాలి. బాస్మతి రైస్ అయితే 70% ఉడికి వాచ్ చేసుకుంటే సరిపోతుంది. నేను నార్మల్ రైస్ వేసాను కాబట్టి 90% అయితే ఉడకాలి. వాచ్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి కొంచెం నూనె కూడా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసి అయితే కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అయితే పచ్చివాసన పోయినంత వరకు కూడా వేగించుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసి అయితే బాగా కలుపుకున్న తర్వాత అందులోనే ఉప్పు కారం పసుపు గరం మసాలా ఉంటే కసూరి మెతి కూడా వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా సిమ్ లో పెట్టి అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ లో వాటర్ అంతా కూడా ఇంకిపోయినంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కొంచెం మీదకి తేలుతుంది, అప్పుడు పర్ఫెక్ట్ గా ఉడికినట్టుగా. ఇందులో వాటర్ అయితే ఏమి యాడ్ చేయట్లేదు. మూత పెట్టుకొని ఒక 10 to 15 minutes అయితే ఉడికించాలి. ఇప్పుడు ఇంకొక గిన్నెలో పెరుగు వేసుకొని అందులోనే ఉప్పు పసుపు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక గిన్నెలోని ఒక 2 eggs అయితే బేక్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. చికెన్ చూసారా, ఆయిల్ అనేది మీదకి తేలింది, బాగా ఉడికిపోయినట్టే. ఇప్పుడైతే మనం ఆ ఎగ్ని బేక్ చేసాం కదా, అది కూడా వేసుకొని మూత పెట్టుకొని అలా ఒక 5 minutes పాటు అలా వదిలేయాలి. 5 minutes తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. మరొకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇంకొక 5 minutes పాటు అయితే అలా సిమ్లో పెట్టి అయితే బాగా ఫ్రై అవ్వాలి. చూసారా, మంచిగా అయితే ఫ్రై అయింది. ఇప్పుడైతే ఇంకొక గిన్నెలోకి అయితే తీసుకొని అదే ప్యాన్లోని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకొని అందులోనే బిర్యానీ ఆకు కొత్తిమీర కసూరి మేతి బిర్యానీ మసాలా కూడా వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి. ఇది ఒక 2 minutes పాటు అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ కూడా వేసుకొని తర్వాత రైస్ కూడా వేసుకొని లేయర్స్ లా వేసుకోవడమే. ఉంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత కొంచెం కొత్తిమీర నెయ్యి కూడా వేసుకొని ఒక 10 minutes పాటు దమ్ పెట్టేసుకోవడమే సిమ్లో పెట్టి. ఇంతేనండి, మొగలై బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ బిర్యానీ బాస్మతి రైస్ కంటే నార్మల్ రైస్తో చేస్తేనే దీని టేస్ట్. ఖచ్చితంగా మొత్తం అంతా కూడా బిర్యానీ కలపాలి. ఇది నార్మల్గా దమ్ పెట్టేస్తాం కదా, అలా కాకుండా మొత్తం రైస్ అంతా కూడా కలిస్తేనే దీని టేస్ట్ బాగుంటుంది. చూసారా, చూడడానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఎప్పుడు చేసే బిర్యానీ కాకుండా ఇలా స్పెషల్గా చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. రీసెంట్ టైంలో నా ఫేవరెట్ బిర్యానీ అయిపోయింది. మొన్న రీసెంట్గా ఒక రెస్టారెంట్కి వెళ్ళాము, అక్కడ ఆర్డర్ చేసాము ఈ మొగలై బిర్యానీ. చాలా బాగుంది. ఆ రెస్టారెంట్లోని ఈ బిర్యానీ కాస్ట్ 390 రూపీస్ ఛార్జ్ చేశారు. చాలా ఎక్కువ అనిపించింది, కానీ టేస్ట్ మాత్రం బాగుంది. మనమే ఎందుకు ట్రై చేయకూడదా అనేసి అయితే ట్రై చేశాను. ఎందుకు ఎంత చెప్తున్నాను కానీ ఇంక టేస్ట్ ఎలా ఉందో చెప్పట్లేదు కదా. టేస్ట్ చేసి అయితే మీకు చూపిస్తాను. టేస్ట్ విషయానికి వస్తే స్మెల్ మాత్రం అదిరిపోయింది. ముందు స్మెల్ చూసే మనం డిసైడ్ చేసేస్తాం కదా ఏదన్నా ఎంత బాగుందనేసి. ఇంక లేట్ చేయకుండా టేస్ట్ చేసేస్తున్నాను. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. ఖచ్చితంగా ట్రై చేయండి. నార్మల్ బిర్యానీలకు అస్సలు అనిపించట్లేదు, ఒక కొత్త టేస్ట్ అయితే వచ్చింది. చాలా బాగుంది. చికెన్ కూడా చాలా మంచిగా కుక్ అయింది, ఒక కొత్త టేస్ట్ అయితే వచ్చింది. నేను ఆ రెస్టారెంట్లో తిన్న తర్వాత ఒకసారి ఇంట్లో ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. అది మీతో ఎందుకు షేర్ చేసుకోకూడదు అనేసి అయితే ఇంకొకసారి అయితే ట్రై చేసి ఇప్పుడు మీకు పోస్ట్ చేస్తున్నాను. సూపర్ అండి, ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.